మీటీవీ న్యూస్ కి స్వాగతం। హిందూ మత సాంప్రదాయాల ప్రకారం తాము మొక్కలు తీసుకోవడానికి తమ ఇంటి ఇలవెల్పు ఎల్లమ్మ తల్లి పండుగ చేసుకునేందుకు తలపై కేసు నమోదు చేసిన మోతి ఎస్ఐపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని బాధితురాలు రమణమ్మ కోరారు। గత కొన్ని సంవత్సరాలుగా నాకు రావాల్సిన భూమిని నాకు రాకుండా అడ్డుకొని చంపుతామని బెదిరిస్తున్నారు। వివాహ నిశ్చితార్థం జరగగా అల్లుడు కూతురు కలిసి మోతకు వచ్చి ఎల్లమ్మ పండుగ తన సొంత గ్రామమైన మోతె మండల కేంద్రంలోని క్రిస్టియన్ మతానికి చెందిన భావ మరుదులైన లచ్చుమల్లి వెంకటయ్య, లచ్చుమల్లి శ్రీనివాస్, లచ్చుమల్లి స్వప్న, యశోద, లచ్చుమల్లి రాజు కలిసి ఎల్లమ్మ గుడికి వెళ్లకుండా కంచెవేసి అడ్డుపడుతున్నారు। ఈ విషయంలో ఆ పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేసి మోతె ఎస్ఐ యాదవేందర్ రెడ్డి పోలీసు ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఆక్రమించి తమను గత కొంతకాలం నుండి వేధిస్తూ చంపుతామని బెదిరిస్తున్న తన భావమరుదులు కానిస్టేబుల్ లచ్చుమల్లి శ్రీనివాస్ రాజులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో తమకు న్యాయం జరగకపోతే తమకు చావు శరీరమని లచ్చుమల్లి రమణ ఆవేదన వ్యక్తం చేశారు। మా పాలోళ్ళందరూ మేము ఎల్లమ్మ పండుగ చేస్తుంటే మూతల 3వ తారీఖు చేయకోకుండా మా బావగారి కొడుకు లచ్చుమల్ల శ్రీను, లచ్చుమల్ల వెంకయ్య, లచ్చుమల్ల యశోద, లచ్చుమల్ల స్వప్న, లచ్చుమల్ల రాజు, రౌడీ శ్రీధరు వీళ్ళందరూ మేము పండుగ చేస్తుంటే గుడికి కంచేసి మమ్మల్ని పోనీయకోకుండా ఏడల గోయనీయకోకుండా డెప్లోలని బెదిరించి ఎలగొట్టి బయలుదేరిని ఎలగొట్టి మమ్మల్ని పండుగ చేయకుండా నానా ఇబ్బందులు చేసి మళ్ళీ మోతి ఎస్ఐ గారికి వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి మా మీద కేసు అది చేసేది సార్। లచ్చుమల్ల శ్రీను వల్ల మాకు ప్రాణం భయం ఉంది సార్। మమ్మల్ని ఆయన క్రిస్టియను, అలా భార్య క్రిస్టియను, మేము హిందువుల పండుగ ఎల్లమ్మ తల్లి పండుగ చేసుకుని నా బిడ్డ పెళ్లి చేయాలంటే మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేసారు। మా రాజు లచ్చుమల్ల రాజు అసలే రౌడీ శ్రీధరు మమ్మల్ని చంపుతాన్ని బెదిరిస్తుండు। శ్రీనేమో ఆయనకు డబ్బులు కొడతాడు తాగుడికి, మమ్మల్ని చంపాలని చూస్తున్నారు సార్। మేము క్రిస్టియన్స్, నువ్వు పండుగ చేయొద్దని మమ్మల్ని బెదిరిస్తున్నాయ్యా। మళ్ళీ మోతి ఎస్ఐ గారు మా మీదనే కేసు చేస్తుండు। మోతి ఎస్ఐ గారు అయితే శ్రీనికి సపోర్ట్ చేస్తుండు। మా తల్లి ముగ్గురు మీద కేసు చేసింది సార్। మేము ఒక ఎల్లమ్మ పండుగ చేసినందుకే మమ్మల్ని ఇట్లా చేసారు సార్। వీళ్ళ మీద కఠిన చర్య తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలి సార్। మీ దండం పెడతా, మాకు మగోళ్ళు లేరు, మేము తల్లి ముగ్గురమే, మేము ఎల్లమ్మ పండుగ చేయడమే మా తప్పు। కంచె వేసిర్రు, మమ్మల్ని గుంజేసిర్రు, మమ్మల్ని ఏడలు పోయినాయి, డప్పులలో నిలగొట్టిర్రు, మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేసిర్రు సార్। లచ్చుమల్ల సీను ట్రాఫిక్ పోలీసు ఆయన పవర్ చూసుకుని ఎస్ఐ గారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుండ్రు। ఆ ఎస్ఐ గారి వల్లనే మా మీద కేసులు అయినాయి సార్। మీరు చట్టరీత్యా న్యాయం చేయాలి సార్। మేము లేని వాళ్ళం సార్, గరీబ్ వాళ్ళం। సీను సపోర్ట్ తీసుకొని అస్సలు ఆగట్లేదు సార్, మాకు ప్రాణ భయం ఉంది సార్। ఆయన కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవట్లేదు సార్, మూటేసాయ మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్। గత మమ్మల్ని 6 నెలల నుంచి ఇబ్బంది పెడుతుంది సార్। లచ్చుమల్ల సీను, లచ్చుమల్ల రాజు, లచ్చుమల్ల స్వప్న, లచ్చుమల్ల యశోద వల్ల ప్రాణ భయం ఉంది సార్। వాళ్ళు క్రిస్టియన్స్, నేను ఎల్లమ్మ పండుగ చేస్తున్నా। 3వ తారీఖు ఎంగేజ్మెంట్ ఎల్లమ్మ పండుగ, 6వ తారీఖు పెళ్లి, మా మీద 3వ తారీఖు కేసు ఎఫ్ఐఆర్ అయిందని సీను చెప్తున్నా మాకు తెలిసింది సార్। మోతి ఎస్ఐ గారు FNR లంచం తీసుకొని సీనుకి సపోర్ట్ చేస్తుంది సార్। మమ్మల్ని చట్టం నుంచి మమ్మల్ని కాపాడండి సార్।